హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ మ్యాట్ ట్యుటోరియల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా వీడియోస్కి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. చాలామంది కామెంట్స్లో చాలా డౌట్స్ అడుగుతున్నారు. థ్యాంక్ యూ. సో ఈరోజు నేను చేసే వీడియో నాకు వచ్చిన కామెంట్స్లో టాప్ మోస్ట్ కామెంట్స్ ఏంటి అంటే టీజీటీ అండ్ పీజీటీ జాబ్ చార్ట్ ఎలా ఉండబోతుంది. సో వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. మీరు కనుక నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో టీజీటీ అంటే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అండి. 5th, 6th, 7th క్లాస్కి టీచ్ చేసే వాళ్ళని టీజీసీ అంటారు. పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ 8th, 9th, 10th వాళ్ళకు టీచ్ చేసే వాళ్ళని పీజీటీస్ అంటారు. సో టీజీటీ అండ్ పీజీటీస్కి వాళ్ళు ఒకే బిల్డింగ్లో ఉంటాయి. ఎందుకంటే 5th to 10th లేదా జూనియర్ కాలేజ్ కూడా ఒకే క్యాంపస్లో అలాట్ అయి ఉన్నాయి దాదాపు ఆల్మోస్ట్ సొసైటీస్కి. సో ఒకే క్యాంపస్లో ఉంటారు కాబట్టి ఆల్మోస్ట్ రూల్స్ సేమ్ ఉంటాయండి. ఇంకొకటి ఏంటంటే ఆల్ సొసైటీస్ ట్రైబల్, సోషల్, బీసీ, మైనారిటీ, నెక్స్ట్ ఏంటి జనరల్ గురుకులాలు అన్నిటికీ ఆల్మోస్ట్ 75 to 85% సేమ్ రూల్స్ ఉంటాయి. ఒక 15 to 25% రూల్స్ కొంచెం స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది. ఫస్ట్ అయితే 2 సెషన్స్ ఉంటాయండి. 2 సెషన్స్ ఉండొచ్చు, లేదు ఒక్కొక్క సెషన్ అయినా ఉండొచ్చు. ప్రతి క్లాస్ 1 సెషన్ ఆర్ 2 సెషన్స్. మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ మాత్రం 2 ఫ్యాకల్టీ మెంబర్స్ ఉంటారు, 2 టీజీటీస్ అండ్ 2 పీజీటీస్. రిమైనింగ్ సబ్జెక్ట్స్కి డిపెండ్స్ ఆన్ స్ట్రెంగ్త్, ఒకరైనా ఉండొచ్చు లేదా ఇద్దరైనా ఉండొచ్చు. సో సేమ్ రూల్స్ అండి. సో ఇక్కడ హౌస్ పేరెంట్ రెస్పాన్సిబిలిటీస్ అయితే సేమ్ ఉంటాయండి. కాకపోతే ఇక్కడ 5th నుంచి 10th కాబట్టి స్టూడెంట్స్ కొంచెం చిన్న ఏజ్ వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ యొక్క ఓవరాల్ రెస్పాన్సిబిలిటీ మనదే ఉంటుంది. వాళ్ళ ఫిజికల్ హెల్త్ కానివ్వండి, మెంటల్ హెల్త్ కానివ్వండి, నెక్స్ట్ వాళ్ళు స్పోర్ట్స్లో యాక్టివ్ పార్టిసిపేషన్ ఉందా లేదా, ఇదంతా హౌస్ పేరెంట్ రెస్పాన్సిబిలిటీ. ఎక్కడికి వెళ్ళినా మనకు తప్పదండి హౌస్ పేరెంట్ అయితే. గురుకులంలో హౌస్ పేరెంట్ ఈజ్ మ్యాండేటరీ. నెక్స్ట్ ఇక్కడ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ ఉంటాయి, కల్చరల్ ఫెస్ట్ ఉంటాయి. కల్చరల్ ఫెస్ట్లో స్టూడెంట్స్ పార్టిసిపేషన్ చూసుకునే బాధ్యత కూడా హౌస్ పేరెంట్కే ఉంటుందండి. నెక్స్ట్ యాజ్ ఇట్ ఈజ్ వైస్ ప్రిన్సిపల్ ఉంటారు. ఇక్కడ అకాడమిక్ కోఆర్డినేటర్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అమ్యూనిటీస్ ఇన్ఛార్జ్ ఉంటారు. మెస్ డ్యూటీస్ ఉంటాయి, యాజ్ ఇట్ ఈజ్ రన్ అవుతాయి. అండ్ కమింగ్ టు నైట్ డ్యూటీస్, 2 నైట్ డ్యూటీస్ ఉంటాయండి. అంటే 7 to 9:30 వరకు ఉండే డ్యూటీస్ వీక్లో 2 వస్తాయి. నైట్ స్టే మాత్రం వీక్లీ వన్స్ వస్తుంది. ఒకవేళ ఫ్యాకల్టీ ఎక్కువ ఉంటే రొటేషన్ బేస్ మీద 10 డేస్కి ఒకసారి కూడా రావచ్చు. కానీ నైట్ డ్యూటీస్ అండ్ నైట్ స్టేస్ కూడా ఇక్కడ చేయాల్సిందే. సో నైట్ స్టే చేసిన వాళ్ళకి, నైట్ స్టే చేసిన ఫ్యాకల్టీకి నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్కి రిలీవింగ్ ఉంటుంది. సో న్యూ టైం టేబుల్లో ఇది ఎలా ఇంప్లిమెంట్ అవుతుందో ఇప్పటివరకు అయితే నేను చెప్పలేను, ఎందుకంటే నేను చెప్పేది ఓల్డ్ ప్యాటర్న్ గురించి. సో నైట్ స్టే చేసిన ఫ్యాకల్టీకి నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్కి రిలీవింగ్ ఉంటుంది, వెళ్ళిపోవచ్చు. సండే డ్యూటీస్ మంత్లీ 1 వస్తుంది. సండే ఆర్ హాలిడే డ్యూటీస్. రొటేషన్ బేస్ మీద ఫ్యాకల్టీ ఎక్కువ ఉంటే ఇంకో ఎక్కువ డేస్కి ఒకసారి రావడం జరుగుతుంది. నెక్స్ట్ కమింగ్ టు పీఈటీ. స్కూల్లో అయితే పీఈటీ అంటారండి, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్. సో తన రెస్పాన్సిబిలిటీస్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి. జూనియర్ కాలేజ్లో, డిగ్రీ కాలేజెస్లో ఉన్నట్టు మార్నింగ్ అండ్ ఈవినింగ్ గ్రౌండ్ యాక్టివిటీస్ ఉంటాయి. నెక్స్ట్ యోగా చేయించడం, ఫిజికల్ ఫిట్నెస్, హైట్ అండ్ వెయిట్ రికార్డ్ మెయింటైన్ చేయించడం, మండల్ లెవెల్, స్టేట్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయించడము. ఇక్కడ స్కూల్స్లో అయితే మనకు అన్నీ ఏమంటారు, ఒకవేళ ట్రైబల్ ఉందనుకోండి, ఓవరాల్ ట్రైబల్ ఇన్స్టిట్యూషన్స్కి కలిపి ఒక ఏమంటారు కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తారు ఇయర్లీ వన్స్. స్పోర్ట్స్ కాంపిటీషన్స్ సొసైటీ వైజ్ ఉంటాయి, దాంట్లో ఇయర్లీ వన్స్ పార్టిసిపేషన్కి ప్రిపేర్ చేయించాల్సి ఉంటుంది స్టూడెంట్స్ని. ఇంకా యాజ్ ఇట్ ఈజ్ ఎలా అయితే జూనియర్ కాలేజెస్లో ఉంటాయో సేమ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. డిన్నర్ మానిటరింగ్, బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ మానిటరింగ్, మార్నింగ్ వేకప్ కాల్, యాజ్ ఇట్ ఈజ్ డ్యూటీస్ ఉంటాయి. కమింగ్ టు లైబ్రరియన్, నోట్బుక్స్ డిస్ట్రిబ్యూషన్ యాజ్ ఇట్ ఈజ్. అయితే ఇక్కడ టెక్స్ట్ బుక్స్ డిస్ట్రిబ్యూషన్ మాత్రము మనకు డిగ్రీ కాలేజ్లో అయితే టెక్స్ట్ బుక్స్ చదువుకొని మళ్ళీ స్టూడెంట్స్ రిటర్న్ చేస్తారు మనకు అక్కడ. సో ఇక్కడైతే టెక్స్ట్ బుక్స్ మనం స్టూడెంట్స్కే ఇచ్చేస్తాము. నెక్స్ట్ డిక్షనరీస్ ఉంటాయి, డిక్షనరీస్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. నెక్స్ట్ ఏమంటారు నోటీస్ బోర్డులో జీకే క్వశ్చన్స్ కానీ ఏమైనా న్యూస్ వస్తే అవి పేపర్ క్లిప్పింగ్స్ అటాచ్ చేయడము లైబ్రరియన్
ఇంపార్టెంట్ డ్యూటీస్. ఇక్కడ స్కూల్లో అయితే టీచర్స్ స్పెషల్గా అండి ఇక్కడ ఏమంటారు ఈ ప్లస్ క్లబ్ అని ఉంటుందండి. ఈ ప్లస్ అంటే ఇంగ్లీష్ ప్లస్ క్లబ్, డబ్ల్యూ ప్లస్ అంటే రైటింగ్ క్లబ్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. మన స్కిల్స్ లెర్నింగ్, రైటింగ్, రీడింగ్ అండ్ స్పీకింగ్ స్కిల్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది స్కూల్లో. అండ్ మిర్రర్ ప్రాజెక్ట్ అనేది ఇక్కడ ఎక్కువగా ఇంప్లిమెంట్ అవుతుంది. మిర్రర్ ప్రాజెక్ట్ అంటే ఏంటంటే స్కూల్లో మిర్రర్స్ని ఫిక్స్ చేసి పెడతారు. స్టూడెంట్స్ వాటి ముందు మాట్లాడాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళలో కాన్ఫిడెన్స్ని బిల్డప్ చేయడానికి మిర్రర్ క్లబ్ అనేది చాలా, మిర్రర్ ప్రాజెక్ట్ అంటారు, మిర్రర్ క్లబ్ అంటారు, చాలా యూస్ఫుల్ అవుతుంది. కాబట్టి దీని మీద ఎక్కువ ఉంటుంది. హౌస్ పేరెంట్ దానికి రిజిస్టర్ కూడా మెయింటైన్ చేయాలి. దానికి స్కెడ్యూల్ వేస్తారు. హౌస్ పేరెంట్ అంటే ఈ రూల్ నెంబర్ నుంచి ఈ రూల్ నెంబర్ వరకు ఈరోజు, ఈ రూల్ నెంబర్ నుంచి ఈ రూల్ నెంబర్ వరకు ఈరోజు అనేది మిర్రర్ ప్రాజెక్ట్ ఉంటుంది. సో ఇవన్నీ డ్యూటీస్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది టీజీటీ అండ్ పీజీటీ. పీజీటీ ఏంటంటే 10th క్లాస్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకు బోర్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి కదండి. సో కొంచెం ఎక్కువ ఫోకస్ ఉంటుంది, మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. ఎస్ఏ కండక్ట్ చేయాలి, స్లిప్ టెస్ట్ కండక్ట్ చేయాలి, పిఎంఆర్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. పర్సనల్ మార్క్స్ రిజిస్టర్ అనేది హౌస్ పేరెంట్ అండ్ సబ్జెక్ట్ టీచర్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ప్రీ ఫైనల్స్ కండక్ట్ చేయాలి క్వార్టర్లీ, అంటే ప్రీ ఫైనల్స్ మాత్రమే ఉంటాయి. ఎస్ఏఎఫ్ఎస్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి, వాటి మార్క్స్ మనము పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంటర్ వాళ్ళకైతే స్పెల్స్ అవి ఉంటాయి. ఇక్కడ ఎస్ఏఎఫ్ఏ అండ్ ప్రీ ఫైనల్ కండక్ట్ చేసి మార్క్స్ 10th రిజల్ట్స్ మీద చాలా ఎక్కువగా ఫోకస్ ఉంటుందండి. సో ఇదండి ఈరోజు టీజీటీ అండ్ పీజీటీ జాబ్ చాట్ మీద నేను చేసిన వీడియో. మీకు కనుక ఏమైనా డౌట్ ఉంటే నా కామెంట్ సెషన్లో తెలియజేయండి, నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంకొకరి చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ, సో కొన్ని నేను ఆన్సర్ చేయలేకపోవచ్చు. ఇక్కడ నేను మీకు నా ఇన్స్టాగ్రామ్ ఐడిని ప్రొవైడ్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్ మెసేజ్ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.